A very good afternoon to everybody. Welcome back to our channel. This is your Ride with Ram, and today we have the beautiful HD2R Scrambler. దీని రివ్యూ కంటే మనకి వాళ్ళు తీసుకున్నాం అనమాట. దీనికి వచ్చేసరికి లుక్స్ చూసుకుంటే కనుక పర్ఫెక్ట్ స్క్రాంబ్లర్ లుక్స్ అయితే చెప్పాలన్నమాట. దీనికి ఇంత పర్ఫెక్ట్ స్క్రాంబ్లర్ లుక్స్ అనేవి నాకైతే దేంట్లో అయితే అనిపించలేదు. బెస్ట్ ఆఫ్ ది స్క్రాంబ్లర్ లుక్స్ అని నన్ను అడిగితే కనుక దీనికనే చెప్తాను. అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ రెడ్ అండ్ గ్రే ఫినిష్ తో వచ్చింది మనకి. మెటాలిక్ బ్లాక్ అండ్ బ్యూటిఫుల్ ఎస్డి సింబల్ తో అయితే మనకు వచ్చింది అనమాట. ఈవెన్ ఆన్ ది ట్యాంక్ కూడా మనకి ఎస్డి సింబల్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆల్సో కమింగ్ బ్యాక్ టు ది ప్యానెల్స్, మనం ప్యానెల్స్ కి వస్తే కనుక వీ హ్యావ్ ది ఎస్డి స్క్రాంబ్లర్ ఎస్డి లోగో అండ్ ఈవెన్ విత్ ద బ్యూటిఫుల్ కలర్ స్కీమ్ ఆఫ్ ది రెడ్ అండ్ గ్రే స్క్రాంబ్లర్ అని అయితే రాస్తుంది అనమాట. అండ్ చూసుకుంటే కనుక ఇది ట్విన్ సిలిండర్ లా కనబడుతుంది, కానీ ఇక్కడ విషయం ఏంటంటే సింగిల్ ఎగ్జాస్ట్ నే అవుట్పుట్ వచ్చేసరికి మనకి 2 సిలిండర్స్ కింద ఇచ్చారనమాట మనం చూసుకుంటే. అండ్ ఈవెన్ వీ హ్యావ్ ది గుడ్ సేఫ్టీ గార్డ్స్ హియర్. కమింగ్ బ్యాక్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి రబ్బర్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట ఫర్ బెటర్ ప్రొడక్షన్ ఫర్ ది ఫోక్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది మడ్ గేర్ ఫ్రంట్ అయితే మనం చూసుకుంటే కనుక ఒక మడ్ గేర్ అయితే ఉంది దీనికి. ఈ మడ్ గేర్ తో పాటు ఫ్రంట్ బర్డ్ బీక్ అయితే ఉందన్నమాట. ఈ బర్డ్ బీక్ మడ్ గేర్ అంటారు దాన్ని. మీకు ఒక ప్రాపర్ స్క్రాంబ్లర్ లుక్ రావాలంటే అట్ ద సేమ్ టైం హెడ్ లైట్ మీద మనకి ఇక్కడ డస్ట్ ఏమి తొలగకుండా ఈ ఫ్రంట్ బీక్ అయితే మనకి హెల్ప్ చేస్తుంది. సెకండ్ వచ్చేసరికి లెట్స్ చెక్ ఫర్ ది ఇంజన్ అండ్ ది బ్రేకింగ్ సిస్టమ్. ఇంజన్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్ లో వచ్చేసరికి వీ హ్యావ్ ద బ్యూటిఫుల్ 334cc సింగిల్ అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అనమాట. దీనికి వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఈ రేడియేటర్ అయితే చూసుకోవచ్చు మీరు. ఈ రేడియేటర్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి లిక్విడ్ కూల్డ్ రేడియేటర్ అనమాట మనకి. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం బ్రేకింగ్ వచ్చేసరికి దీనికి బైబ్రే అయితే వస్తుంది అనమాట. బ్రేకింగ్ వచ్చేసరికి రోటర్ డిస్క్ అండ్ విత్ బైబ్రే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ మన దీన్ని రేర్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ క్లాస్ అయితే చెప్తాను. రేర్ బ్రేక్ జస్ట్ మనం ఇప్పుడే చెక్ చేసాము. రేర్ బ్రేక్ అలా నొక్కితే బండి రోడ్డుకి అలా ఆనిపోయి ఉండిపోద్ది, అంతే అలాగే ఆగిపోద్ది. ఈవెన్ వీల్ బీ ఆన్ టు ద పెట్రోల్ ట్యాంక్ అనమాట. మనం పెట్రోల్ ట్యాంక్ ఎక్కేస్తాం తప్ప బండి మాత్రం ఎక్కడ కదలదు, బండి అక్కడ ఉండిపోద్ది. రేర్ బ్రేక్ అలా ఉందన్నమాట దీన్ని. అండ్ దీనికి వచ్చేసరికి ఇది ఎగ్జాక్ట్ గా మనం టాప్ ఫిగర్స్ మాట్లాడుకుంటే కనుక 28.7 PS అండ్ విత్ 29 Nm ఆఫ్ టార్క్ అనమాట. దీనికి ఫస్ట్ ఇనిషియల్ గేర్స్ లో టార్క్ మాత్రం క్రేజీ ఉంటుంది అనమాట. ఫస్ట్ 1, 2, 3 గేర్స్ లో టార్క్ మాత్రం సూపర్బ్, అలాగా ఎక్కేస్తుంది బండి 1, 2, 3 గేర్స్ లో మాత్రం. అండ్ దీని హైవే పర్ఫార్మెన్స్ మాత్రం ఈజీగా 120 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎర్గనామిక్స్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకునే లెక్కైతే మనం బండి ఎక్కాల్సిందే. ఎర్గనామిక్స్ వచ్చేసరికి మనకి ఫుల్ హ్యాండిల్ బార్ అనేది ఉంది, వైడ్ హ్యాండిల్ బార్ అనమాట ఇది. ఈ వైడ్ హ్యాండిల్ బార్ లో మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే హ్యాండ్స్ అనేవి ఎక్కువ స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది మనం స్మూత్ గా రైడ్ అయితే చేసుకోవచ్చు ఆన్ హైవేస్ లో. అండ్ కమింగ్ టు ది ఫుట్ పెక్స్ వచ్చేసరికి సెంటర్డ్ ఫుట్ పెక్స్ అనమాట. స్లైడ్ బ్యాక్వర్డ్స్ ఉన్నాయి, కాకపోతే అవి సెంటర్డ్. మనం ఇలా కూర్చుంటాం కదా మన పొజిషన్, సెంటర్డ్ ఫుట్ పెక్స్ ఉండేసరికి మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ బైక్స్ ఇంజన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా బైక్ పొజిషన్ లో సెంటర్ అవ్వడం వల్ల మనకు వచ్చేసరికి హైవేలో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాపర్ స్టెబిలిటీ అనేది ఉంటుంది అనమాట మనకి. సో ఇంజన్ మనం చూసుకుంటే కనుక సీట్ హైట్ కూడా 800 mm అయితే ఉంది. అసలు మీకు స్పీడ్ బ్రేకర్స్ తగులుతుందని కానీ లేదా అలాంటిది ఏమీ లేదు. ఈవెన్ నా హైట్ వచ్చేసరికి 5'4" అనమాట. ఈవెన్ నాకు 1 సైడ్ ఫ్లాట్ ఫుట్ అవుతుంది, 2 సైడ్ అయితే టిప్ టో చేయగలుగుతుంది బాగానే. వెరీ గుడ్ అని చెప్పాలి. 800 mm సీట్ హైట్ కి ఇట్స్ ఓకే, మేనేజబుల్. మరి బ్యాడ్ అని చెప్పలేము, ఇట్స్ గుడ్, మేనేజ్ చేసేయచ్చు. చూసుకుంటే మనకు స్టాండ్ ఉంది, స్టాండ్ అయితే అసలు రోడ్ని అలా గీకేస్తుంది, ఇక్కడ అలా ఉంది ఆల్రెడీ గీకేస్తుంది, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ కమింగ్ టు ది పెట్రోల్ ట్యాంక్, దీనికి వచ్చేసరికి ఫ్యూయల్ వచ్చేసరికి 12.5 లీటర్స్ అనమాట. మీరు ఒక ఫుల్ ట్యాంక్ కి అరౌండ్ ఒక మేబీ 350 kilometers కెపాసిటీ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఒక ఫుల్ ట్యాంక్ కి. లెట్స్ గో టు ది మైలేజ్ వచ్చేసరికి మనకి అరౌండ్ 22 నుంచి లేకపోతే 28 to 30 అనేది కంపెనీ క్లెయిమ్ చేస్తారు. కానీ మనకు వచ్చే మైలేజ్ మాత్రం 22 నుంచి 28 ఆ మైలేజ్ రేంజ్ లో అయితే మనం చూసుకోవాలన్నమాట. బండి ఇంజన్ పర్ఫార్మెన్స్ నీట్ గా మంచి ఇంజన్ ఆయిల్ అన్ని వాడితే కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ 30 ఆన్ ద హైవేస్. బట్ మీరు కొంచెం పూర్ కండిషన్స్ లో బండి వాడితే మాత్రం మైలేజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక లైట్ మనకి ఇక్కడ కేజ్ అయితే ఇచ్చారనమాట ప్రాపర్ స్క్రాంబ్లర్ లుక్ కోసం. అండ్ ఈ లైట్స్ కి నీకు ఇక్కడ మొత్తం
టోటల్ ఎల్ఈడి లైట్స్ అనమాట. ఈ ఫాగ్ లైట్స్ అయినా మన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, ఎందుకంటే మనకి BS6 బల్లో మనకి అసలు లైటింగ్ అనేది సరిపోదు అనుకోండి, అది క్యాజువల్. మనకు వచ్చేసరికి ఎల్ఈడి సెటప్, ఈవెన్ బుల్లెట్ టైప్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఇవి కూడా ఎల్ఈడి సెటప్ మొత్తం. ఈవెన్ మనం బ్యాక్ కి చూసుకుంటే కనుక ఈవెన్ మనకి బ్యాక్ సైడ్ కూడా టెయిల్ లైట్ కూడా మనకి ఎల్ఈడి సెటప్, అండ్ సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి సెటప్ తోనే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా. అండ్ లెట్స్ చెక్ ఫర్ ది స్పీడో కన్సోల్ అనమాట. ఇంకా ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా స్పీడో కన్సోల్ చెక్ చేద్దాం. స్పీడో కన్సోల్ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ మనకి బ్యాటరీ చెకప్ లైట్స్ వెల్ ప్లేస్డ్ అనమాట. వెరీ వెల్ ప్లేస్ స్పీడో కన్సోల్ అంటే ఇలాగే ఉంటుంది మనకి. సిగ్నల్ లైట్స్ కానీ, న్యూట్రల్ కానీ, ఇంజన్ లైట్స్ కానీ అన్ని ఉన్నవి. ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. మనం స్పీడో కన్సోల్ లో చూసుకుంటే కనుక మనకు వచ్చరికి ఆఫ్ రోడ్ ప్రెసెంట్ అయితే ఆఫ్ రోడ్ మోడ్ లో ఉంది. ఆఫ్ రోడ్ మోడ్ లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అవుతుంది అనమాట. రేర్ ఛానల్ ఏబిఎస్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ రెయిన్ మోడ్ ఉంటుంది, నెక్స్ట్ రోడ్ మోడ్ ఉంటుంది. రోడ్ మోడ్ లో మనకి 2 ఏబిఎస్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి. రెయిన్ మోడ్ లో వచ్చేసరికి మనకి ట్రాక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ట్రాక్షన్ ఇంప్రూవ్ అవడం వల్ల మనకి స్లిప్ అవ్వకుండా కొంచెం నీట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు. పవర్ కొంచెం తగ్గుతుంది రెయిన్ మోడ్ లో, ఎందుకంటే మనం ఆ గ్రిప్ అనేది మెయింటైన్ చేయాలి కదా రోడ్ మీద. సో దానికోసం అనేది పవర్ అనేది ఆటోమేటిక్ గా కొంచెం ఈజీగా ట్యూన్ చేసుకుంటుంది. అండ్ స్పీడో కన్సోల్ వచ్చేసరికి వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ట్రిప్ మీటర్స్ ఉన్నవి, ట్రిప్ A, ట్రిప్ B, ఓడోమీటర్, ఈవెన్ స్పీడ్ చూపించడం ఉంది, ఈవెన్ టైం ఉంది, ఫ్యూయల్ సెన్సార్ కూడా ఉంది. సో వెరీ వెల్ గుడ్. అండ్ స్పీడోమీటర్ కొంచెం అప్ ఉంటే బాగుంటుంది అనిపించింది, అది నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే జావాలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది స్పీడోమీటర్, కొంచెం అప్వర్డ్ ఉంటే చాలా బాగుంటుంది అని అయితే అనుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది సస్పెన్షన్ అనమాట. సస్పెన్షన్ వచ్చేసరికి వీ కెన్ సే ద సస్పెన్షన్ ఈజ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బట్ దట్స్ ఇనఫ్ ఫర్ దిస్ బైక్ అనమాట. ఎందుకంటే మోస్ట్లీ బైక్ ని ఆఫ్ రోడ్ లో నడపాలనే ఎక్కువ హ్యాపీ, ఆఫ్ రోడ్ నడిపితేనే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాం మనం దీన్ని. సో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఇచ్చారు. మీరు అడగచ్చు ఈ టైంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఏంటి అని. అరౌండ్ స్పీడ్ 400 స్క్రాంబ్లర్ కి వాటికి కూడా USD ఇస్తున్నారు. కాకపోతే మీకు తెలియని విషయం ఏంటంటే కనుక టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఈజీ టు మెయింటైన్ అనమాట. మీకు ఏదైనా USD ఫోర్క్స్ లో, అప్సైడ్ డౌన్ ఫోర్క్స్ లో ఏదైనా రిపేర్ వస్తే ఇట్ విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ కాస్ట్లీ. అదే టెలిస్కోపిక్ చూసుకుంటే మనకి లో కాస్ట్ లో అయిపోతుంది. అండ్ ఈవెన్ కూడా మంచి ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ టెలిస్కోపిక్ ఫోర్క్స్ కే ఉంటాయి అనమాట. మీరు చూసుకుంటే కనుక మోస్ట్లీ ఆఫ్ రోడ్ బైక్స్ ఎక్కువ టెలిస్కోపిక్ కే ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ చూసుకుంటే KLX 230 కానీ, లేదా Enduro R కానీ అలాగా. చూసుకుంటే కనుక బ్యాక్ సస్పెన్షన్ కూడా డ్యూయల్ మోనోషాక్ ఉన్నవి. రేర్ అందరూ అడుగుతారు ఇప్పుడు ప్రెసెంట్ రేర్ మోనోషాక్ వస్తున్నాయి కదా బైక్స్ అన్నిట్లో, కానీ ఎందుకు డ్యూయల్ అనుకుంటే కనుక మీకు వచ్చేసరికి బైక్ 182 kgs కర్బ్ వెయిట్ అనమాట. అంటే పెట్రోల్ లేకుండా 182 kgs ఉంటుంది, పెట్రోల్ తో 194 kgs ఉంటుంది. అంత వెయిట్ ని మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు, లేదా మనం అంత వెయిట్ ని టేమ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఈ డ్యూయల్ షాక్స్ సస్పెన్షన్ మాత్రమే హెల్ప్ అవుతుంది మేడం. టైర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీనికి వచ్చేసరికి మనం చూసుకుంటే MRF జాపర్ కర్వ్ F1 అయితే F1 టైర్ అయితే ఉందన్నమాట. ఈ టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి ఫ్రంట్ 119 ఇంచెస్, బ్యాక్ వచ్చేసరికి 140. అండ్ కమింగ్ బ్యాక్ టు ది రేర్ టైర్ వచ్చేసరికి కూడా MRF బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. దే ప్రొవైడ్ హెవీ గ్రిప్ ఆన్ రోడ్స్ అండ్ ఈవెన్ ఆఫ్ రోడ్స్ ఆల్సో. మంచి గ్రిప్ అండ్ హెవీ గ్రిప్ అనేవి మీకు ఈ MRF టైర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నవి. లైక్ ఈ వర్జన్ లో MRF జాపర్ కర్వ్ అనే వర్జన్ లో ఆఫ్ రోడ్ టైర్స్ క్యాపబిలిటీ అనమాట ఇది. దీంట్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి స్పోక్ వీల్స్ లుకింగ్ క్లాసీ అండ్ ఎలిగెంట్ అనమాట. కాకపోతే దీనికి వచ్చేసరికి ట్యూబ్ టైర్స్ ఉన్నాయి. ట్యూబ్ టైర్స్ ఈ రోజుల్లో ఎవరు మెకానిక్స్ వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే టైర్ మొత్తం తీసి ట్యూబ్ మార్చాలి కదా, పంచర్ పడినా కొంచెం అదే ప్రాబ్లం అవుతుంది. స్పోక్ వీల్స్ ఇచ్చారు కానీ ట్యూబ్లెస్ ఇచ్చుంటే మాత్రం అసలు బండి కిర్రాగా ఉండేది. ప్రైస్ సెగ్మెంట్ కన్నా, ప్రైస్ సెగ్మెంట్ లో ఇంకా మనకి వెరీ గుడ్ అని చెప్పాలన్నమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్ అలాంటి బండి వచ్చేది కాదు ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చుంటే. ఎంతో మంది దీనికి వెళ్ళిపోయారు ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చుంటే. మేబీ SD విల్ రెక్టిఫై దట్ ఇన్ ద ఫ్యూచర్. ట్యూబ్లెస్ టైర్ ఇచ్చుంటే కనుక సూపర్బ్ ఉండేది. అండ్ వైబ్రేషన్స్ అయితే నాట్ ఈవెన్ నోటిసబుల్. ఈ సీట్ కు నా కంఫర్ట్ కి నాకు అర్థం కావట్లేదు, కానీ వైబ్రేషన్ అయితే ఏమీ తెలియట్లా. ఈవెన్ మీరు నాకు తెలిసి ఒక 100-120+ దాటితే కానీ మీకు వైబ్రేషన్ తెలియదు, అక్కడ తెలిసిపోద్ది. కానీ దానికన్నా మనం మోస్ట్లీ తక్కువలో క్రూజ్ చేస్తాం. 80-90 మన క్రూజింగ్ స్పీడ్. ఆ స్పీడ్ లో అయితే మీరు బండి మీద వెళ్తున్నారో అర్థం కాదు, కూర్చొని వెళ్తున్నారో అర్థం కాదు, దేని మీద వెళ్తున్నారో అర్థం, సైకిల్ మీద వెళ్తున్నారో అర్థం కాదు, అసలు వైబ్రేషన్ అనేది లేదు. ఈవెన్ నాది NS ఉంది కదా, దానికి ఉన్న 80-90 వైబ్రేషన్స్ మాత్రం నాకు బొరబాద్ది. అంత వైబ్రేషన్ తెలిసి అసలు ఈ బండి తోలింది అవ్వదు, అసలు వైబ్రేషన్ అనేది లేదనమాట. దీంట్లో కాన్స్ వచ్చేసరికి మనకి ఇంజన్ హీటింగ్ అయితే ఉందన్నమాట. కాస్త ఇంజన్ హీటింగ్ ఎలాగంటే కనుక మీరు ఈవెన్ రెయిన్ వెదర్ లో పర్లేదు, వింటర్ లో పర్లేదు, సమ్మర్ లో మాత్రం కాళ్ళు బాగా మాడిపోతే షూస్ అండ్ ప్యాంట్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది హీటింగ్ వల్ల. ఈవెన్ లిక్విడ్ కూలింగ్ ఉంది మరి, బట్ ఐ డోంట్ నో వాట్ SD ఈస్ డూయింగ్ దట్. దే హ్యావ్ టు రెక్టిఫై దట్ ఇన్ దేర్ బైక్స్ అనమాట. అండ్ లెట్స్ గో టు సర్వీస్ నెట్వర్క్. సర్వీస్ నెట్వర్క్ అయితే వెరీ బ్యాడ్, ఎందుకంటే మహీంద్రా అనమాట.
ఈ హెచ్డి అండ్ జావాకి సర్వీస్ నెట్వర్క్ మహీంద్రా తీసుకుంటది. బట్ అసలు సరిగ్గా చేయరు ప్రాపర్ గా. బేసిక్ బైక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అక్కడ ఎవ్వరు ఉండరు, అలాంటి పర్సన్స్ ఉంటారు. మహీంద్రా అదైతే రెక్టిఫై చేసుకోవాలి. అండ్ మనకి ఫుల్ కంఫర్ట్ అయితే ఉంది, దాని మించి దీని కాన్స్ అయితే లేవు, ఈవెన్ ఓవర్ రేటింగ్ అండ్ సర్వీస్ నెట్వర్క్ తప్ప. బట్ చెక్ బ్యాక్ టు దీని ప్రైస్ సెగ్మెంట్ చూసుకుంటే 2.6 2.7 ఆన్ రోడ్ అయితే పడుతుంది మనకి హ్యాండ్కి వచ్చేసరికి. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. దీంట్లో చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నవి, కేటీఎం డ్యూక్ 250 కానీ, అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ ఉన్నవి, టూరింగ్ ఉన్నాయి, హోండా CB 350 ఉంది స్క్రాంబ్లర్ కింద. బట్ స్టిల్ ఇది ఎందుకు తీసుకోవాలి అని చెప్పాలనుకుంటే కనుక, జావా హెచ్డి లవర్స్ అయితే జావా హెచ్డికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో, ఎంత హిస్టరీ ఉందో తెలుసు మనకి. ఆ హిస్టరీని మనం నిలబెట్టాలంటే కనుక ఇట్స్ వెరీ పర్ఫెక్ట్ మోటార్ సైకిల్ టు యూజ్ అనమాట. అండ్ చూసుకుంటే కనుక ఒకసారి మీకు ఇంజన్ బీడింగ్ కూడా చూపించేద్దాము. విల్ స్టార్ట్ ది ఇంజన్. స్టాండ్ కూడా మంచి హెవీ క్వాలిటీ ఉంది. ఇంజన్ చూసుకుంటే కనుక బీటింగ్ అనేది చూసుకుంటే కనుక మనకి సింగిల్ సిలిండరే, కాకపోతే డ్యూయల్ అవుట్కమ్ అయితే ఉంది, డ్యూయల్ సైలెన్సర్స్ అవుట్కమ్ అయితే ఉంది. మనకి ఆ బీటింగ్ లోనే తెలిసిపోతుంది అనమాట. వెరీ గుడ్ పెప్పి ఇంజన్ అది. మనం ఎంత స్పీడ్ వెళ్తే ఇంకా తొయ్యి అని అడుగుతుంది తప్ప బండి నువ్వు అసలు ఎక్కడ తగ్గు అని అయితే చెప్పదు నీకు. అంత పెప్పీగా ఉంది ఇంజిన్ కూడా, చాలా బెస్ట్ ఇన్ క్లాస్ అని అయితే చెప్పాలి. సో మనకి 2.74 ప్రైస్ సెగ్మెంట్ లో ఇట్స్ వెరీ గుడ్ మోటార్ సైకిల్ తీసుకోవడానికి అని చెప్పాలి. దెర్ ఆర్ బెటర్ ఆల్టర్నేటివ్స్, బట్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ ద హిస్టరీ అని చెప్పాలంటే కనుక జావా హెచ్డి ఈస్ ఫర్ యూ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బై బై.